శాంతి. ఈరోజు మురళి డేటు 20 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు తండ్రి నుండి భక్తి యొక్క ఫలం తీసుకునేందుకు వచ్చారు. ఎవరు ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే ఈ జ్ఞానంలో కూడా చాలా ముందుకు వెళ్తారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, కలియుగ రాజ్యంలో అవసరమైన ఏ ఇరువురు సత్యయుగి రాజ్యంలో అవసరం ఉండరు? సమాధానము, కలియుగ రాజ్యంలో ఒకరు మంత్రి, రెండవ వారు గురువుల యొక్క అవసరం ఉంటుంది. కానీ సత్యయుగంలో మంత్రి ఉండడు, గురువు యొక్క అవసరం కూడా ఉండదు. అక్కడ ఎవరి నుండి సలహా తీసుకునే అవసరమే లేదు. ఎందుకంటే సత్యయుగ రాజ్యము సంగమ యుగములో తండ్రి శ్రీమతము ద్వారా స్థాపన అవుతుంది. మీకు లభించే శ్రీమతము 21 తరాల వరకు కొనసాగుతుంది. అంతేకాదు, అందరూ సద్గతిలో ఉంటారు కావున గురువుల యొక్క అవసరం అక్కడ ఉండనే ఉండదు. ఓం శాంతి. ఓం శాంతి అనగా అర్థం ఏమిటి? స్వధర్మంలో కూర్చుండి లేక స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చుంటే శాంతిలో కూర్చుంటారు. దీనినే స్వధర్మంలో కూర్చోవడము అని అంటారు. భగవాను వాచ, స్వధర్మంలో కూర్చోండి. మీ తండ్రి కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన చదువును చదివిస్తారు. ఎందుకంటే తండ్రి అపారమైన సుఖమునిచ్చేవారు. చదువు ద్వారా సుఖం లభిస్తుంది కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. మిమ్మల్ని వజ్ర సమానంగా చేసేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. వజ్ర సమానముగా దేవీ దేవతలే ఉంటారు. అలా ఎప్పుడు తయారవుతారు? ఎంత ఉన్నతమైన పురుషోత్తములుగా ఎలా తయారయ్యారు? ఇది ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ కూడా తెలియచేయలేరు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరు బ్రాహ్మణులు, మళ్ళీ తిరిగి మీరే దేవతలుగా అవ్వాలి. బ్రాహ్మణులకు శిఖ అంటే పిలక ఉంటుంది. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి, శరీర సంబంధ వంశావళి కాదు. కలియుగంలోని వారంతా శరీర సంబంధం వారు. సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారంతా ద్వాపర యుగము నుండి కుక వంశావళి వారిగా అయ్యారు. ఇప్పుడు కేవలం బ్రహ్మ కుమార్ కుమారీలైన మీరు మాత్రమే ముఖ వంశావళిగా అయ్యారు. ఈ బ్రాహ్మణ కులము అంటే సర్వోత్తమమైనటువంటి కులము, దేవతల కంటే ఉత్తమమైనది. ఎందుకంటే మిమ్మల్ని చదివించేందుకు మానవుల నుండి దేవతలుగా తయారు చేసే తండ్రి వచ్చారు. వారు కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే భక్తి మార్గంలోని వారు ఇక్కడికి రానే రారు. ఇక్కడికి వచ్చేవారు జ్ఞాన మార్గానికి చెందినవారు. అనంతమైన తండ్రి నుండి భక్తికి ఫలితం తీసుకునేందుకు మీరు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు భక్తికి ఫలితం ఎవరు తీసుకుంటారు? ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారే రాతి బుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా అవుతారు. వారే వచ్చి జ్ఞానం తీసుకుంటారు. ఎందుకంటే భక్తికి ఫలితము స్వయం భగవంతుడే వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి చాలా బాగా అర్థం చేసుకునే విషయాలు కదా. ఇప్పుడు మీరు కలియుగము నుండి సత్యయుగంలోని వారిగా అంటే వికారుల నుండి నిర్వికారులుగా అవుతారు, అనగా పురుషోత్తములుగా అవుతారు. ఇటువంటి లక్ష్మీ నారాయణుల వలె తయారయ్యేందుకే కదా మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. వీరు భగవాన్ భగవతి కనుక వీరిని తప్పకుండా భగవంతుడే చదివిస్తారు. భగవాను వాచ, కానీ భగవంతుడు అని ఎవరిని అంటారు? భగవంతుడు ఒక్కరే. వందల వేల సంఖ్యలో భగవంతుళ్ళైతే ఉండరు. రాయి రప్పల్లో మట్టిలో అయితే ఉండరు.
తండ్రి ఎవరో తెలియని కారణముగా భారతదేశం ఇప్పుడు ఎంతో నిరుపేదగా అయిపోయింది. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వీరి పిల్లలు మొదలైన వారంతా రాజధానికి అధికారులుగా ఉండేవారు. రాజధానికి అధికారులుగా అయ్యేందుకే పిల్లలైన మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? అది ఇప్పుడు లేదు కదా. భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. దేవీ దేవతల రాజధాని ఉన్నప్పుడు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మము కూడా ఉండేది కాదు. ఇప్పుడు అనేక ఇతర ధర్మాలు ఉన్నాయి, కానీ ఈ దేవీ దేవతా ధర్మం మాత్రం లేనేలేదు. ఈ ధర్మమే పునాది. దీనినే కాండము అని కూడా అంటారు. ఇది మానవ సృష్టి రూపీ వృక్షానికి కాండము ఏదైతే ఉందో అది పూర్తిగా కాలిపోయింది. మిగిలినవన్నీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన వాని ఆయువు కూడా పూర్తి అవుతుంది. ఇది మానవ సృష్టి రూపీ వెరైటీ వృక్షము. భిన్న భిన్న నామ రూప దేశ కాలాలు అనేకం ఉన్నాయి కదా. ఇది చాలా విశాలమైనటువంటి వృక్షము. కల్పకల్పము ఈ వృక్షము శిథిలావస్థకు చేరుకుని తమో ప్రధానమైపోతుంది. అప్పుడు మళ్ళీ నేనే వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా, పతితులుగా అయిపోయిన మమ్మల్ని పావనముగా చెయ్యండి అని అందరూ పిలుస్తారు. ఓ పతిత పావన అన్నప్పుడు నిరాకార తండ్రి ఒక్కరే గుర్తు వస్తారు. సాకారంలో ఉన్నవారు ఎప్పుడూ గుర్తుకురారు. పతిత పావనుడు, సద్గతి దాత ఒకే ఒక్కరు. సత్యయుగం ఉన్నప్పుడు మీరు సద్గతిలో ఉండేవారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో కూర్చుని ఉన్నారు. మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమయుగంలో కూర్చుని ఉన్నారు. ఉత్తమోత్తమ పురుషుడు లేక అత్యంత ఉన్నతులు అనే గాయనము ఒక్క భగవంతునికి మాత్రమే ఉంది. మీ పేరు ఉన్నతమే, మీ ధామము ఉన్నతమే అని ఇలా పాట కూడా పాడుతూ ఉంటారు కదా. వారు అత్యంత ఉన్నత స్థానమైన పరంధామంలో ఉంటారు. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభము. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల తరువాత ఇది సంగమయుగము. కానీ ఈ సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది గుప్తమైన యుగము. డ్రామాలో ఈ భక్తి మార్గం కూడా తయారయ్యే ఉంది. అంతేకాని బాబా ఈ భక్తి మార్గమును అసలు ఎందుకు తయారు చేశారు అని అడగరాదు. ఇది కూడా అనాదిగా ఉండనే ఉంది. నేను ఇప్పుడు కూర్చుని మీకు మొత్తం ఈ డ్రామా రహస్యాన్ని అంతా అర్థం చేయిస్తాను. నేనే తయారు చేశాను అంటే ఎప్పుడు తయారు చేశారు బాబా అని అడుగుతారు. అందుచేత ఇది అనాది అని తండ్రి చెప్తున్నారు. ఎప్పుడు మొదలయ్యింది అని ప్రశ్నే రాదు. ఒకవేళ పలానా సమయంలో ప్రారంభమైంది అని తెలిపితే మరి ప్రారంభమైనది తెలియచేశారు కదా అని ఎప్పుడు సమాప్తమవుతుంది అని అడుగుతారు. అలా కానే కాదు. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. మీరు బ్రహ్మ, విష్ణు, శంకర్ల చిత్రాన్ని తయారు చేశారు. వీరు దేవతలు, త్రిమూర్తులను చూపిస్తారు. అందులో అత్యంత ఉన్నతమైన శివుణ్ణి చూపించరు. వారినైతే వేరుగా చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన ఇదైతే ఇప్పుడు జరుగుతూ ఉంది. మీరు మీ రాజధానిని తయారు చేసుకుంటూ ఉన్నారు. రాజధానిలో అన్ని రకాల పదవులు ఉంటాయి. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీరంతా సలహా ఇచ్చేవారు. సత్యయుగంలో అయితే సలహాలు ఇచ్చేవారు అసలు అవసరమే లేదు. ఇప్పుడు మీకు లభించే సలహా లేక శ్రీమతము అవినాశిగా అయిపోతుంది. ఇప్పుడు సలహాలు ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారో చూడండి. అనేక మంది ఉన్నారు. డబ్బు ఖర్చు చేసి మినిస్టర్లు మొదలైన వారిగా అవుతారు. వీరంతా సలహా ఇచ్చేవారు. వీరు లంచం తీసుకుంటున్నారు, చాలా తినేస్తున్నారు అని స్వయంగా ప్రభుత్వం కూడా అంటుంది. ఇది అయిందే కలియుగము. అక్కడ ఇటువంటివేవీ ఉండవు.
మంత్రి యొక్క పదవి కూడా అక్కడ అవసరం ఉండదు అంటున్నారు బాబా. ఈ మతము 21 జన్మలు కొనసాగుతుంది, మీకు సద్గతి అవుతుంది. అక్కడ గురువుల యొక్క అవసరం కూడా ఉండదు. సత్యయుగంలో గురువులు ఉండరు, మంత్రులు కూడా ఉండరు. ఇప్పుడు మీకు 21 తరాలకు 21 వృద్ధాప్యాలకు అవినాశి శ్రీమతం లభిస్తుంది. వృద్ధాప్యంలో శరీరాన్ని వదిలి మళ్ళీ బాలునుగా అవుతారు. సర్పము ఎలాగైతే ఒక తొడుగును వదిలి మరొకటి తీసుకుంటుందో అలా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. జంతువుల ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. మనుషులలో ఏ తెలివి కొంచెం కూడా లేదు, ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. మీరు బ్రాహ్మణీలు అని తండ్రి తన మధురమైన పిల్లలకు తెలియజేస్తున్నారు. సిక్కుల గ్రంథమును కూడా చదువుతారు, వింటారు. మలిన వస్త్రాలను శుభ్రపరిచేందుకు అని భగవంతుణ్ణి పిలుస్తారు. మీరు వచ్చి మలిన వస్త్రాలను అనగా ఆత్మలైన మమ్మల్ని శుభ్రపరచండి అని అంటారు. ఆత్మలమైన మా అందరి తండ్రి, మీరు వచ్చి మా వస్త్రాలను శుభ్రపరచండి. శరీరాలను శుభ్రపరిచేందుకు కాదు, ఆత్మలనే శుభ్రపరుస్తారు. ఎందుకంటే ఆత్మీయ కదా పతితంగా అయిపోయింది. పతితాత్మలను వచ్చి పావనంగా చేయమని అంటారు. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు నేను ఇక్కడికి రావలసి ఉంటుంది అని. నేను ఒక్కరినే జ్ఞానసాగరుణ్ణి, అలాగే పవిత్రత సాగరుడను. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటారు. పరిమిత తండ్రి నుండి పరిమిత ఆస్తి మాత్రమే లభిస్తుంది. అంటే శారీరక తండ్రి నుండి కేవలం హద్దు వారసత్వం మాత్రమే లభిస్తుంది. హద్దు వారసత్వంలో చాలా దుఃఖం ఉంటుంది. అందుకే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎక్కడైతే అపారమైన దుఃఖం ఉంది, తండ్రి చెప్తున్నారు, మీకు అత్యంత పెద్ద శత్రువు ఈ పంచ వికారాల రూపీ రావణుడు. ఈ రావణుడు ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తాడు. ఓ మధురమైన పిల్లలు, ఒకవేళ ఈ జన్మలో బ్రాహ్మణులుగా అయి కామమును జయిస్తే జగత్తునే జయించేవారిగా అయిపోతారు. మీరు దేవతలుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో తప్పనిసరిగా పురుషార్థం చేసి పావనముగా తయారు కావాలి. కల్పకృతం ఎవరు పావనముగా అయ్యారో వారే సూర్యవంశ చంద్రవంశ కుటుంబాల్లోనికి వస్తారు. సమయం పడుతుంది కదా. తండ్రి చాలా సులభమైన యుక్తులు తెలియజేస్తారు. ఇప్పుడైతే మీరు ఆ తండ్రికి పిల్లలుగా అయితే అయిపోయారు. ఇప్పుడు ఇక్కడికి మీరు ఎవరి వద్దకు వచ్చారు? వారు నిరాకారులు. వారు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయము అని స్వయంగా శివబాబానే తెలియజేస్తున్నారు. కావున ఇది అన్నింటికంటే పురాతన శరీరము. నేను వచ్చేదే పాత రావణాసుర ప్రపంచంలో. అనేక శరీరాలు తీసుకుని తమ జన్మల గురించి తనకే తెలియని వారి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను అని బాబా అంటున్నారు. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. నేను వానప్రస్థ అవస్థలోనే ప్రవేశం చేస్తాను. సదా వానప్రస్థ అవస్థలోనే గురువులను ఆశ్రయిస్తారు. 60 సంవత్సరాలు వస్తే దెబ్బలు తగులుతాయి అని అంటారు కదా. ఇంట్లో ఉంటే పిల్లలు కర్ర దెబ్బలు తింటారు. అందుకే ఇంటి నుండి పారిపోండి అని అంటారు. తండ్రిని లాఠీ కర్రతో కొట్టేందుకు కూడా వెనుకాడనటువంటి పిల్లలు ఉంటారు. ఇతడు మరణిస్తే మాకు ఇతడి ధనం లభిస్తుంది అని కూడా అంటారు. వానప్రస్థులకు అనేక సత్సంగాలు ఉంటాయి. ఇప్పుడైతే సర్వుల సద్గతిదాత ఒక్కరేని వారు తప్పనిసరిగా ఈ సంగమయుగంలో వస్తారు అనేది మనం అర్థం చేసుకున్నాము.
సత్యయుగంలో మీరు సద్గతిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా కూడా శాంతిధామంలో అంటే పరంధామంలో ఉంటారు. వీరిని సర్వుల సద్గతి దాత అని అంటారు. తండ్రి తప్ప మరెవ్వరూ కూడా సద్గతి దాతగా అవ్వలేరు. ఇతరులెవ్వరిని శ్రీ అని కూడా అనరాదు. శ్రీ అని అసలే అనకూడదు. శ్రీ అనగా శ్రేష్ఠులు. శ్రేష్టముగా ఉన్నవారు ఎవరు? కేవలం దేవతలు మాత్రమే. వారిని శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ అని అంటారు. అయితే వారిని ఇంత శ్రేష్టముగా తయారు చేసిన వారు ఎవరు? శ్రీ శ్రీ శివబాబా. కాబట్టి ఇలా డబల్ శ్రీ అని కేవలం వారిని మాత్రమే పిలవాలి. కావున తండ్రి మనం చేసిన తప్పులన్నీ రుజువు చేసి తెలియచేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మీరు అనేక మంది గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు. మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది. మీరు మళ్ళీ అదే గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు. చక్రం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు సుఖధామంలో ఉంటారు. అక్కడ పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. కానీ జగడాలు మొదలైనవైతే ఏమీ ఉండవు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. భలే సత్యయుగానికి లక్షల సంవత్సరాలు అని అంటారు. లక్షల సంవత్సరాల మాటే లేదు అని తండ్రి చెప్తున్నారు. పూర్తి చక్రమంతా కలిసి కేవలం 5000 సంవత్సరాలు మాత్రమే. మనుషులకు 84 జన్మలే అని కూడా చెప్తున్నారు. రోజు రోజుకు మెట్లు దిగుతూ దిగుతూ పూర్తిగా తమో ప్రధానంగా అవ్వాల్సిందే. అయితే ఇది కూడా తయారైనటువంటి డ్రామా అని తండ్రి చెప్తున్నారు. డ్రామాలో పాత్రధారులై డ్రామా యొక్క సృష్టికర్త, దర్శకుడు, ముఖ్య పాత్రధారి ఎవరో తెలియకపోతే వారిని ఏమనాలి? ఈ బేహద్దు డ్రామా గురించి ఇతరులెవ్వరికీ తెలియదు అని తండ్రి అంటున్నారు. దీనిని గురించి తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఆత్మలు శరీరం అనే వస్త్రాలు ధరించి పాత్రను అభినయం చేస్తారు. అలా అన్నప్పుడు మరి ఇదేమవుతుంది? ఒక నాటకమే అవుతుంది కదా. నాటకంలోని ముఖ్య పాత్రధారులు ఎవరు? ఈ ప్రశ్న అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. ఈ బేహద్దు డ్రామా పేను వలె చాలా నెమ్మదిగా ఎలా నడుస్తూ ఉందో పిల్లలైనా మీకు తెలుసు. టిక్ టిక్ మని నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన వారు, అత్యంత ఉన్నతులైన వారు శివబాబా ఒక్కరు మాత్రమే. వారే వచ్చి అంతా తెలియచేసి సర్వులకు సద్గతిని ఇస్తారు. సత్యయుగంలో ఇతరులెవ్వరూ ఉండరు. చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మంది ఎవరైతే ఉంటారో వారు అందరికంటే చాలా ఎక్కువగా భక్తి చేసి ఉంటారు. ప్రదర్శనలోకి లేక మ్యూజియంలోకి వచ్చిన వారు కూడా చాలా భక్తి చేసిన వారే. మొదటి రకం వారు శివుని భక్తి చేసిన వారు దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. అంటే కేవలం ఒక్కరిని మాత్రమే పూజ చేసేవారు. ఆ తరువాత అనేక మందిని భక్తి చేస్తారు. భక్తి చేసి చేసి వ్యభిచారి భక్తులుగా అయిపోతారు. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధాన భక్తిగా ఉంది. మొదట్లో అయితే భక్తి చాలా సత్వ ప్రధానంగా ఉండేది. తర్వాత మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లోనే తండ్రి అందరినీ కూడా సత్వ ప్రధానంగా తయారు చేసేందుకు వస్తారు. ఈ బేహద్దు డ్రామాను గురించి మీరు ఇప్పుడే తెలుసుకున్నారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకోవాలి అంటే
తప్పనిసరిగా ఈ సంగమయుగంలో పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు పవిత్రత వారసత్వం తీసుకోండి, అనగా కామజీతులుగా అయితేనే జగజ్జీతులుగా అవ్వగలుగుతారు. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రి వద్ద చదువుకొని స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి. బేహద్దు సుఖాన్ని తీసుకోవాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే ఆ తండ్రి ఇప్పుడు మా సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇది మన సర్వోత్తమ బ్రాహ్మణ కులము అనే నశాలో పిల్లలు సదా ఉండాలి. ఈరోజు వరదానము: జ్ఞాన సంపన్న దాతలుగా అయి సర్వ ఆత్మల పట్ల శుభచింతకులుగా అయ్యే శ్రేష్ఠ సేవాధారి భవ. సారాంశము: శుభచింతకులుగా అయ్యేందుకు విశేషమైనటువంటి ఆధారము శుభచింతన. ఎవరైతే వ్యర్థ చింతన లేక పరచింతన చేస్తారో వారు ఎప్పటికీ కూడా శుభచింతకులుగా అవ్వలేరు. శుభచింతక మణుల వద్ద శుభచింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా నిండుగా ఉంటుంది. నిండుగా ఉన్న కారణముగానే ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు. శుభచింతకులు అనగా సర్వజ్ఞాన రత్నాలతో నిండుగా ఉండేవారు. ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరి సేవ చేసి శ్రేష్టమైన సేవాదారులుగా అవుతారు. స్లోగన్: విశ్వరాజ్య అధికారులుగా అవ్వాలి అంటే విశ్వ పరివర్తన కార్యములో నిమిత్తులుగా అవ్వాలి. అచ్చా. ఓం శాంతి.